హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ ఈజ్ మీ ప్రసన్న. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంకా ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను చందు సాగర్ విద్య బాబుతో కలిసి తిరుపతికి వెళ్తున్నాము. సడన్గా తిరుపతికి ఎందుకు బయలుదేరుతున్నాము అంటే చందు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. సో తిరుపతి గంగమ్మ జాతర చాలా ఫేమస్ కదా, సో మీరు కూడా వినే ఉంటారు. ఆ జాతర అని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. సో అందరం కలిసి వెళ్తున్నాము. మా జర్నీస్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్ప్లాన్డే ఉంటాయి. ముందు రోజు డిసైడ్ అయ్యి ఇంకా వెళ్దాము అని చెప్పి అనుకొని బయలుదేరేసాము నెక్స్ట్ డే మార్నింగే. ఇంకా ఈ సైడ్ పీలేరు సైడ్ కానీ తిరుపతి సైడ్ కానీ వెళ్తున్నాము అంటే సిటిఎం దగ్గర గంగమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ కార్ ఒక రౌండ్ వేసుకొని వెళ్తాము. సో సాగర్ అయినా అలానే చేస్తాడు, ఇంకా విద్య అయినా కూడా అలానే చేస్తాడు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా అలానే బయలుదేరేసాము. సో వెళ్ళే దారిలో ఇక్కడ టీ చాలా బాగుంటుంది, అందుకే ఇంక అక్కడ స్టాప్ చేసి టీ తాగుతూ ఉన్నాము. టీయా కాఫీయా ఇది? టీనా కాఫీనా? మార్నింగే స్టార్ట్ అయిపోవాలి అని చెప్పి 6 o'clockకి లేచాము. ఇంకా అప్పటి నుండి నాకు ఎందుకో హెడేక్గానే అనిపిస్తూ ఉండింది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. కానీ ఇంకా పీలేరులో విద్యాస్ ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము. అందుకే ఇంక ఇక్కడ టీతో సరిపెట్టేసుకుంటున్నాము అన్నమాట. వదినా షుగర్ అంటే కొంచెం తీసుకురా. ఈ మధ్య టీస్ కాఫీస్ ఇలాంటివన్నీ చాలా అంటే చాలా వరకు తగ్గించేశాను. ముందు కూడా ఏమి ఎక్కువ తాగేదాన్ని కాదు, ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా తక్కువ తాగుతున్నాను. షుగర్ కూడా చాలా తగ్గించేశాను అన్నమాట ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల. కానీ ఇంకా ఆ రోజు అస్సలు షుగరే లేనట్టు అనిపించింది, అందుకే ఇంకా మళ్ళీ వెళ్ళి షుగర్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను. సో చందు ఏమో ఇంకా అక్కడే ఫిక్స్ అయిపోయిందనమాట. సో అది పక్కన పెడితే ఇంకా నా శారీ చూసారా, కొంచెం మంచిగా అనిపించింది అనమాట నాకు. ఆ బ్లౌజ్ కూడా అందులోకి బాగా మ్యాచ్ అయిపోయినట్టు అనిపించింది. యాక్చువల్గా శారీలో బ్లౌజ్ వచ్చి ఇంకొకటి వచ్చింది, అది వేసుకోకుండా దీంతో పేరప్ చేశాను. సో నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఒకవేళ మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను ఈ శారీని, కావాలి అనుకుంటే లింక్ మీతో షేర్ చేసుకుంటాను. సో నేను చందు వచ్చి అక్కడ టీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మా సాగర్ ఏమో మురుకులు తింటూ ఉన్నాడనమాట. మార్నింగే ఆకలేసేసింది. అండ్ అక్కడ మేము టీ తాగుతుంటే సాగర్ వచ్చి ఒక మాట అన్నాడు, వీళ్ళు ఈవెంట్కి రెడీ అయ్యారు, ఎవరైనా కావాలి అనుకుంటే ముందే ఆర్డర్స్ బుక్ చేసుకోవాలి, లేదంటే వీళ్ళు దొరకరు అని చెప్పేసి మా మీద సెటైర్స్ వేస్తూ ఉన్నాడు. సో అలా కొంచెం ఫనీగా మాట్లాడుకొని ఇంకా బయలుదేరేసాము. సో మాకు కూడా ఫుల్ ఆకలి వేస్తూ ఉన్నిందనమాట నాకు చందుకి. ఇంకా పీలేరులో తిందాంలే అని చెప్పేసి ప్రస్తుతానికి మురుకులు తింటూ అడ్జస్ట్ అవుతూ ఉన్నాము. ఇంకా మా జర్నీ అసలు ఎంత ఘోరంగా అనిపించిందంటే అస్సలు చెప్పలేను నేను. ఫుల్ కడుపులో తిప్పేస్తూ ఉంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, ఏదేదో అయిపోతూ ఉండింది. నేనేమో అలానే పడుకునేసాను. ఇంకా చందు నా ఒళ్ళో పడుకొని బాబుతో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఉంది. మా పార్తో చూసారా ఫుల్ యాక్టివ్ అయిపోయాడనమాట. కార్ ఎక్కితే చాలు వాడికి, ఒకవేళ నిద్రపోతాడు, లేదు అంటే కేకలు పెడుతూ అరుస్తూ ఫుల్గా ఆడుకుంటూ ఉంటాడు. అలా ఇంకా పీలేరు దాకా వెళ్ళిపోయాము. పీలేరులో చందు వాళ్ళ పెద్దమ్మ అండ్ చందు వాళ్ళ అక్క కూతురు కూడా పీలేరులోనే ఉంది, సమ్మర్ హాలిడేస్ అని చెప్పొచ్చింది. సో ఇద్దరిని ఎక్కించుకొని ఇంకా డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోతున్నాము. సో చూస్తున్నారు కదా, పిన్ని వచ్చి రాగానే పాత్రను తీసుకుంది. ఇంకా చందుకేమో ఫ్రీ అన్నమాట, అప్పుడు పిన్నినే మేనేజ్ చేస్తుంది మొత్తం. బాబుని మేనేజ్ చేయడంలో మాత్రం చందు చాలా లక్కీ అని చెప్పాలి. మా పార్తు అల్లరి ఎక్కువ చేయడు, బుద్ధిగా ఉంటాడు. తర్వాత వాడిని ఎత్తుకునే వాళ్ళు కూడా చాలామంది అనమాట. ఓన్లీ ఫీడింగ్ కోసం మాత్రమే చందు కావాలి. ఇంకా ఫీవర్ అలాంటివి ఏవైనా వచ్చినప్పుడు మాత్రం చందు కోసం ఏడుస్తూ ఉంటాడు, లేదంటే మా అందరి దగ్గర బాగా ఉండిపోతాడు. సో చెప్పాను కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం పీలేరులో ఆగి అక్కడ తినాలనుకున్నామని చెప్పి, అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి విద్య పార్సల్ తీసుకొని వచ్చేసాడు. పార్సల్ తీసుకొని వచ్చి ఇలా పొలాల్లో కూర్చొని తింటూ ఉన్నామన్నమాట. రోడ్ సైడే కొంచెం బాగా అనిపించింది, ఫ్రెష్గా లైక్ పొలాలంతా గ్రీనరీగా అనిపించింది. సో అక్కడ ఆగి ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తూ ఉన్నాము. సో నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తూ ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది, విద్య ఒక 2 years చిన్నప్పుడు పీలేరులోనే పెరిగాడు వాళ్ళ అత్త వాళ్ళ దగ్గర.
అప్పుడు వాళ్ళ అమ్మమ్మ విద్యాకి ఫుల్ ఎగ్ దోశ పెట్టి పెంచిందంట, బాగా అలవాటు చేసింది. అందుకే ఇంకా విద్యాకి ఎగ్ దోశ అంటే ఇక్కడ చాలా ఇష్టం. కొంచెం కొంచెం పెట్టు, నువ్వు తిన్న పెడతావు అనుకో. అట్టే నేర్చుకోవాలి. అయ్యా ఒకరొకరకు అలవాటు కాకూడదు కానీ స్ట్రాంగ్గా పెంచుతాను. దీన్ని నీళ్ళు లేడా? అప్పుడేమో మా విద్యాకి అలవాటు అయింది ఎగ్ దోశ, ఇంక ఇప్పుడు చందు వచ్చి వాళ్ళ కొడుక్కి ఫీడ్ చేస్తూ ఉంది. సో కారం అనుకోకుండా ఇంత బాగా తినేసాడు మా పార్తు కూడా. అలా అక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాము. సో వచ్చే దారిలో కూడా కొన్ని సైట్స్ జాతర చేస్తూ నిన్నారు, అమ్మవారికి దీపాలు మోయడం అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తూ నిన్నారు. ఇంకా చూసారా, తిరుపతికి ఎంటర్ అయిపోయాం మేము కూడా. తిరుపతికి ఎంటర్ అయ్యాము అంటే ఆ వైబ్రేషన్స్ మొత్తం మారిపోతాయన్నమాట. నాకైతే తిరుమల వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, మొత్తం దర్శనానికి వెళ్తున్నాము అన్నట్టు అయిపోతుందన్నమాట. కానీ ఇప్పుడైతే ఇంకా దర్శనం కోసం వెళ్ళడం లేదు, చందు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు జర్నీ అస్సలు నచ్చలేదన్నమాట. ఫుల్ టయర్డ్గా అనిపించింది, ఫుల్ కడుపులో తిప్పేస్తూ ఉంది, ఏదేదో అయిపోతూ ఉన్నిందనమాట. నాకు అలానే ఉంది, చందు కూడా అలానే ఉంది. ఇంకా అందులోనూ జాతర కోసం వెళ్తున్నాం కదా అని చెప్పేసి శారీస్ కట్టుకున్నాం, నేను చందు ఇద్దరం. వెళ్ళగానే మార్చేసుకున్నాం అనమాట. అప్పుడు అనిపించింది మాకు, ఊరికే శారీస్ ఎందుకు కట్టుకున్నాం రా బాబు అనిపించి. కార్లో అసలు ఏం వర్క్ లేకుండా ఖాళీగా వస్తున్నా కూడా మొత్తం టయర్డ్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా మిడిల్లో వస్తూ వస్తూ అక్కడ ఒక ఫ్రూట్ స్టాల్ లాగా ఉంటుందన్నమాట తిరుపతి ఎంటర్ అవ్వగానే. సో అక్కడ ఇంకా మ్యాంగోస్, తర్వాత పైనాపిల్, అవన్నీ ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము. అలా తినుకుంటూ మా పార్తు కొంచెం ఫీడ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఫైనలీ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వీళ్ళందరూ ఆల్రెడీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చున్నారు, నేను మాత్రం ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. సో కొంచెం ఎక్సైటెడ్గా ఉంది, ఎలా ఉంటుందో అక్కడ ఏంటో అన్నట్టు. తినద్దు అని చెప్పి తిని కన్నా అడ్డుకున్నారు. నేను 2 ఆప్షన్స్ ఇచ్చిన, ఒకటి వీళ్ళది లేదంటే అది ఎక్కువ అని చెప్పి. పిన్ని చూసారా, చందుకి క్లాస్ పీకుతుంది. ఎందుకు అంటే 2 బ్యాగ్స్ కూడా సాగర్తో మోపిస్తుంది అన్నట్టు. నువ్వు ఒకటి తీసుకోవచ్చు కదా, సాగర్కి ఇచ్చేసావు ఎందుకు అని చెప్పి అరిచి పిన్ని తీసుకెళ్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో మొత్తం నన్ను తినివ్వలేదు అని చెప్తోంది కదా, అదేంటి అంటే బ్లూబెర్రీస్, అల్లనేరేడు కాయలు ఉంటాయి కదా, అవి తినకూడదని చెప్పారంట. చాలా మిస్ అయిందంట వాటిని. ఇంకా వచ్చే దారిలో కనిపిస్తే అవి తీసుకొని తినుకుంటూ వచ్చాము. అలానే పైనాపిల్ కూడా. సో అవి నన్ను తినివ్వలేదు, అందుకే ఇప్పుడు ఫుల్గా తినేసాను అని చెప్పి సాగర్తో చెప్తూ ఉంది. అలా ఇంకా 3 ఫ్లోర్స్ ఎక్కేసి మరీ పైకి వచ్చేసాము. అక్కడనమాట వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు. ఇంకా మాతో పాటు వచ్చింది కదా ఒక చిన్న పాప, తనే నేహ, అక్క వాళ్ళ కూతురు. సో అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిందనమాట హాలిడేస్లో. ఇంకా మాతో పాటు జాతరకి తీసుకొచ్చేసాము. పేరుకు మాత్రమే జాతర, మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు, జాతరకి వెళ్ళలేదు, అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లో లంచ్ చేయడానికి మాత్రమే వచ్చామన్నమాట. ఇంకా వచ్చి రాగానే అక్క వాళ్ళ రూమ్లో ఫుల్ ఏసీ పెట్టుకునేసి కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నాము. ఇంక ఇక్కడ చందు కూడా అదే చెప్తూ ఉంది, మన రూమ్స్లో కూడా ఏసీ పెట్టుకొని ఇలా చిల్ అవుతూ ఉంటే ఇంత బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంది. ఇంకా మమ్మల్ని చూసారా, జస్ట్ అలా ఇంటికి వచ్చామో లేదో వాటర్ తాగేసి వెంటనే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. తిరుపతి క్లైమేట్ గురించి మీకు తెలిసే ఉంటుంది, చాలా అంటే చాలా హ్యూమిడిటీ ఉన్నిందనమాట. అందుకే ఇంకా వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. 10 రోజుల ముందు వస్తారు, వీళ్ళందరూ 3 రోజుల ముందు వస్తారు కార్ల వల్ల. చేరుపేరి డ్రైవ్ చేస్తాడు అప్పుడు కార్ కదా. అవునా, తో పెట్టినావా? చాలా కథలు ఉంది అట్టయితే అప్పుడే చెర్రోల్లో. నీకోసం వచ్చాయి పెద్దమ్మా, మేము రాకూడదు అనుకున్నాము అని చెప్పు. ఆ ఫొటోస్ నువ్వు సెట్ చేసిండేటివి కదా. ఇంకా మధ్యలో ఉండేది ఒక్కటే ఫ్రేమ్ చేయించుకుంటే బాగుంటుంది. ఆ ఫోటో మ్యారేజ్ ఫోటో ఒకటి, అదొకటి ఖచ్చితం పెట్టాలి. మనసు బాగాలేదని చెప్పి ఓ కున్ని కడుకుంటే మళ్ళీ కున్ని వస్తాను వచ్చేది.
వీళ్ళు ఎవరు పోరు, ఇంకా డాడీ కూడా ఇప్పుడు ఇంటికి వస్తాడు. పో బిగ్ డాడీ పోతాడంట, మళ్ళీ పుణ్యం పిలుచుకొచ్చే వస్తారు. సో పోరు మా సాయంత్రం వరకు ఉంటారు, డాడీ మళ్ళీ పిలుచుకొచ్చే. పోయి నువ్వు షాప్కి పోదాం. ఇంకా వెళ్ళగానే అక్క వడలు చేసి తీసుకొచ్చిందనమాట. సో అవి తినేసి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా మా సాగర్ విద్య ఇద్దరు చూసారా ఫుల్ పబ్జీలో మునిగిపోయారు. మా విద్య అయితే ఇయర్పోడ్స్ కూడా తెచ్చుకున్నాడు పబ్జీ ఆడుకోవడం కోసం. సర్లే ఇంకా వాళ్ళు ఆడుకొని అని చెప్పి వదిలేస్తే మా పార్తు వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడంట. సో విద్య ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటే వెళ్ళి వాటిని తీసేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు వాళ్ళని. మీకు అలానే కావాలి అని చెప్పేసి మేము కూడా వదిలేసాం పార్తుని వాళ్ళతో కొద్దిసేపు. ఇంకా మా పార్తు కూడా ఫుల్ చిల్ అవుతూ ఉన్నాడనమాట. ఏసీలో కొంచెం చల్లగా ఉంది వాడికి, అండ్ టీవీ సౌండ్స్ ఒక పక్క వస్తున్నాయి. వాడికి కూడా కొంచెం కంఫర్టబుల్గా అనిపించిందేమో, ఆడుకుంటూ అలా ఉన్నాడు, అసలు ఏడవలేదన్నమాట. ఇంకా తిరుపతి గంగమ్మ జాతర అంటే చాలా ఫేమస్, బాగా చేస్తారు అని చెప్పి వింటూ ఉండేదాన్ని, కానీ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు వచ్చినా కూడా చూసే ఛాన్స్ లేదనమాట. జస్ట్ లంచ్ చేయడానికి మాత్రమే వచ్చాం మేము. సో మీలో ఎవరైనా తిరుపతి వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా చాలా చాలా వేషాలు వేస్తారు, అమ్మవారికి వేపాకుతో ఏవేవో చేస్తారని చెప్పి విన్నాను. నాకైతే దాని గురించి అస్సలు తెలీదు. సో ఆ జాతరకి వెళ్ళి మా నేహా కోసం వాళ్ళ డాడీ ఈ బొమ్మలన్నీ తీసుకొచ్చారంట. సో మేమందరం ఉన్నాం కదా, ఇంకా మాకు అందరికీ తెచ్చి చూపిస్తూ ఉంది. సో వాటిలో ఈ పాము ఉంది చూసారా, ఆ పాముని తీసుకొచ్చి అక్క వాళ్ళిద్దరిని భయపెట్టడానికి ట్రై చేసింది, సాగర్ని విద్యని. వాళ్ళు అసలు భయపడలేదు. ఇంక ఈ బుడిగీలు ఉన్నాయి చూసారా, చిన్న చిన్న బుడిగీలు. సో అవి చూస్తుంటే చిన్నప్పుడు ఎంత తక్కువ రేట్కి వచ్చేవి, తర్వాత క్వాలిటీ కూడా తక్కువ ఉండేవి కదా. ఇప్పుడు చూడ అసలు ఎంత బాగున్నాయో, క్వాలిటీ కూడా ఎంత బాగున్నాయో అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము నేను చందు అక్క కలిసి. ఇంకా వాళ్ళేమో ఆ గన్స్ గురించి, తర్వాత ఆ స్నేక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మా విద్యకి గన్స్ పిచ్చి చాలా ఎక్కువ అనమాట. ఎక్కడైనా ఏదైనా జాతరకి వెళ్ళినా, అలాంటి షాప్స్కి ఎక్కడికైనా వెళ్ళినా ఫస్ట్ వెళ్ళి వాళ్ళని గన్స్ గురించి అడిగేస్తూ ఉంటాడు. అలా మా నేహా గన్ తెచ్చింది కదా, దాంతో కూడా ఆడుతూ ఉంటారు చూడండి అలానే. నాకైతే ఆ బుడిగీలు భలే భలే నచ్చేసాయి, ఎంత క్యూట్గా అనిపించాయో. మినియేచర్ కిచెన్ అలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి అనిపించింది. సో చూడండి అసలు ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో అందులో వాళ్ళు. ఎంత క్యూట్ గా ఉన్నాయి. దీంట్లో చికెన్ చేసి డాడీకి ఈ ప్లేట్ లో సర్వ్ చేయి, దీంట్లో చేసి దీంట్లో ఆమ్లెట్ వేసి, దీంట్లో ఆమ్లెట్ అయ్యి, ఇందులో దీంట్లో చపాతి చేసి, ఇడ్లీ, ఇది వాటర్. ఆహా అదంతే బింది. ప్లీజ్ వద్దు. చూడు చలాకి చూడు ఎట్టున్నదో, కొడతాం మేము కూడా. నీ ఎర్రగా వచ్చి నీ పిర్ర మీద వాసి పెట్టుకుంటావా? సాంబ్రాణి గెంటి చందన, సాంబ్రాణి ఏంటి చెరుబెరికి. సాంబ్రాణి 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 సాంబ్ చెరుబెరి ముట్టికి వేద్దాం. ఏ పరిగెత్తాం బయటకు, వాడిని ఎత్తుకొని మళ్ళీ వాడికి గిలగిలా అన్నాడంటే డైపర్ అన్నా ఉంటుంది. చూడు నీకు ఎంత మేడం షూట్ చేసేస్తా. జోకు వాళ్ళకంతా కూడా వేసిందా. శుభకాయకి తగలా, నీకు తగిలిందా? గుండుకి వేస్తా బాబుకి. ఉండదు నాకు. సో సాగర్, విద్య, చందు వీళ్ళు గన్తో ఒక పక్క ఆడుకుంటూ ఉన్నారు. మా పార్తుకి మాత్రం మా బుల్లి ఫోన్ ఒకటి ఇచ్చేశారు. సో మా పార్తు కూడా ఆ ఫోన్ చూసుకుంటూ చిల్ అవుతూ ఉన్నాడు.
అసలు కొంచెం కూడా అల్లరి చేయలేదు వాడు. ఆ రోజు మొత్తం ఆడుకుంటూ అలా ఉండిపోయాడు. చందు అయితే షాక్ అయిపోతూ ఉన్నిందనమాట, ఎంత బాగా ఉండిపోయాడు వీడు అన్నట్టు. అయ్యో అప్పుడే నువ్వు అన్నావని అంటాను. వీడికి చూడ కింద ఏం ఆనందంగా ఉందో. ఏ వద్దు వద్దు. వాణ్ణి నువ్వు బొమ్మ అనుకుంటావా? వాళ్ళు పబ్జి ఇంతే పాడే అంతేపు నిన్ను కలవరిస్తున్నారు. రాలేదే పబ్జి ఆడుతా ఉన్నాడు ఆల్రెడీ. ఆడతాంట అంట మా పొద్దున చెప్తాంట ఆడతాంట నీకే తెచ్చేసేనా? ఇంకా మేమందరం అలా మాట్లాడుకుంటూ చిల్ అవుతూ ఉంటే బావ కూడా వచ్చేసారు. సో తన కోసమే వెయిట్ చేస్తూ నిన్నామన్నమాట, లంచ్ చేయకుండా. అక్కేమో చాలాసేపటి నుండి అడుగుతూనే ఉన్నింది, టైం అయిపోతుంది కదా అందరూ తినండి తినండి అని చెప్పి. ఇంకా వీళ్ళేమో అన్న వచ్చిన తర్వాత తిందాం అందరం కలిసి అని చెప్పారు. అందుకే ఇంకా ఫైనలీ బావ వచ్చేసిన తర్వాత అందరం వడ్డించుకొని తింటూ ఉన్నాము. ఆ రోజు స్పెషల్స్ ఏంటంటే చికెన్ బిర్యానీ, తర్వాత మటన్ కర్రీ, లివర్ ఫ్రై, చికెన్ నాటుకోడి చికెన్, వడలు అండ్ వైట్ రైస్, రసం కూడా. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. అందరం కలిసి హ్యాపీగా లంచ్ కంప్లీట్ చేసుకుంటున్నాము. నాకు ఆ ఐటమ్స్లో అన్నిటికంటే కూడా లివర్ ఫ్రై చాలా చాలా నచ్చేసింది, చాలా టేస్టీగా అనిపించింది అనమాట. ఇంకా మటన్ చికెన్ అవన్నీ ఏమంతగా ట్రై చేయలేదు నేను, బిర్యానీ తిన్నాను. సమ్మర్లో హ్యూమిడిటీ వల్లనో అసలు ఎందుకో జర్నీ టైర్డ్నెస్ ఏమో తెలియదు కానీ ఎక్కువ వాటర్ తాగాలి అనిపించింది, అసలు తినాలనిపించలేదు. ఇంక ఇక్కడ తినేటప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నార్మల్గా మటన్లో పెద్ద పెద్ద బోన్స్ వస్తాయి కదా, అందులో బ్లాక్ కలర్లో ఏదో ఉంటుంది, అది తినాలని చెప్పి విద్య దాన్ని ప్లేట్లో ఇలా కొడుతూ నిన్నాడు. ఒక 5 times 6 times అలా కొట్టి కొట్టి తీసుకుంటూ ఉంటే అది జస్ట్ అలా ప్లేట్లో పడగానే మా సాగర్ లాక్కొని తినేశాడు. విద్య షాక్ అయిపోయి సాగర్ వైపు చూస్తూ ఉండిపోయాడనమాట. సో అలా ఆ ఫనీ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అందరం నవ్వేసామన్నమాట అలా జరిగినందుకు. ఇంక ఇలా అందరం కలిసి తింటూ, అక్క బర్త్డే ఉందన్నమాట ఒక 2-3 daysలో. సో బర్త్డేకి ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేం ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పి చందు అడుగుతూ ఉన్నింది. ఇంకా బావ కూడా తగినట్టు ఆన్సర్ ఇస్తూ ఉన్నాడనమాట, అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అది ఇది అన్నట్టు. సో ఫైనలీ అక్క బర్త్డేకి చెన్నై వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారంట. చెన్నై బీచ్ చూడాలి, తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళాలి అనుకున్నారంట. కానీ ఇంకా బావ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గోవా ట్రిప్ ప్లాన్ చేశారు. సో రెండిట్లో ఏదో ఒకటే జరుగుతుంది అని చెప్పి ఒక మినీ వరల్డ్ వార్ జరుగుతూ ఉన్నింది అక్కడ. సో మధ్యలో మా సాగర్ అండ్ విద్య ఇద్దరు కలిసి కొన్ని పుల్లలు కూడా పెట్టారు వాళ్ళకి కామెడీగా. సో అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఇంకా లంచ్ అయిపోయింది కదా, కూల్ డ్రింక్ ఏదో ఒకటి పడాల్సిందే, అంత యమ్మీ నాన్ వెజ్ లంచ్ చేసిన తర్వాత. అందుకే ఇంకా అక్క అందరికీ కూల్ డ్రింక్ సర్వ్ చేస్తూ ఉంది. ఇంకా నాకు అక్కడికి వెళ్ళినప్పటి నుండి కూడా ఏదో కొంచెం కొత్తగా అలా అనిపిస్తూ ఉన్నింది. కానీ ఇంకా అందరు కలిసి అలా మాట్లాడుకుంటూ ఫనీగా ఉండేసరికి కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. సో హ్యాపీగా ఉన్నిందనమాట. ఉన్న కొద్దిసేపు అయినా కూడా బాగా అనిపించింది. మేము మార్నింగ్ 1కి వెళ్ళాము అక్కడికి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ 4:30కి అలా బయలుదేరేసాము. ఉన్న కొద్దిసేపు అయినా కూడా అందరం మాట్లాడుకుంటూ చాలా ఫన్నీగా మంచిగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇంకా పిల్లల్లాగా వీళ్ళ గేమ్స్ స్టార్ట్ అయిపోయాయి. సేమ్ విద్య ఏమైనా జరిగితే ఎట్లయితే కోమలా వెళ్ళిపోతాడో బాగా డబుల్ కోమలా వెళ్ళిపోతాడు.
సెన్సిటివ్ హార్ట్స్. మనం పోకేస్తూ కూడా వస్తుంది. చల్లగా వాటర్ బయటకు వస్తుంది కదా, దాంట్లో వాటర్ వెళ్ళా కూలర్ లో వస్తుంది అట్లా కదా, చల్లగా వస్తుంది. వాటర్ వస్తుంది. బాబు చూడు బాబు. సో తినేసిన తర్వాత ఇంకా అక్క బర్త్డే ప్లాన్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ మా పార్తుతో ఇలా ఆడుకుంటూ టైం స్పెండ్ చేసాము. ఇంకా మా పార్తు కూడా ఆ టాయ్స్ అన్నిటితో కూడా బాగా ఆడుకున్నాడు. కానీ అప్పుడే అర్థమైందనమాట వీడికి టాయ్స్ కంటే కూడా మనుషులే ఎక్కువ ఇష్టం, వాళ్ళతోనే ఎక్కువ ఆడతాడు అని. ఇంకా బావకి ఏదో వర్క్ ఉందని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా బయలుదేరదాము అన్నట్టు రెడీ అయిపోయామన్నమాట. సో మా పార్తు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా సాగర్, చందు, తర్వాత నేను, పిన్ని అందరం కూడా రెడీ అయిపోయాము. నెక్స్ట్ ఇంకా బావ షాప్కి వెళ్ళారు. అక్కడ నుండి వచ్చేసిన తర్వాత అక్క వాళ్ళ ఫ్లాట్ చూసి ఇంకా బయలుదేరేయాలి అనే ప్లాన్లో ఉన్నాము. ఇంకా అంతలో అక్క పసుపు కుంకుమ తీసుకోవడానికి పిలిచారనమాట. సో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ, ఫ్లవర్స్, తర్వాత బ్లౌజ్ పీస్ ఇవన్నీ ఇస్తారు. సో అదే జరుగుతుంది ఇక్కడ. ఇంకా మా చందుకి అక్క వాళ్ళ పూజ రూమ్ బాగా నచ్చిందంట. సో అందుకే అది అలా క్లిప్ తీస్తూ ఉంటే ఇంకా నేను కూడా షూట్ చేశాను. ఇంక ఇలా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు లేదంటే ఎవరైనా నాకు పసుపు కుంకుమ, బ్లౌజ్ పీస్ ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు ఏదో పెద్ద దాన్ని అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. నాకు చిన్నప్పుడు అంతా జస్ట్ అవి చూసేదాన్ని, ఇప్పుడు నాకే ఒకరిస్తున్నారు అంటే ఏదో కొంచెం కొత్తగా, ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా నాకు అలానే అనిపిస్తూ ఉంది. ఇంకా అక్క దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. అక్క ఏవో కొన్ని మంచిగా మన ట్రెండ్కి తగినట్టు బ్లెస్సింగ్స్ ఇచ్చేసింది. అందుకే అలా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా నాతో పాటు పిన్నికి, తర్వాత చందుకు కూడా పసుపు కుంకుమ ఇచ్చేసింది. ఇంకా ఫైనలీ వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు అనిపించింది అనమాట, దగ్గరలోనే టెంపుల్ ఉంది అంటున్నారు కదా, వెళ్ళి ఒకసారి టెంపుల్ చూసుకొని వచ్చింటే బాగుండేదేమో, మళ్ళీ మళ్ళీ జాతరకి రాము కదా అని చెప్పి. కానీ ఇంకా మా సాగర్, విద్య మాత్రం బయలుదేరేయాలి మళ్ళీ లేట్ అయిపోతుంది అంటూ నిన్నారు. ఇంకా మేము వెళ్ళే దారిలో పిన్నిని పీలేరులో కూడా డ్రాప్ చేసేసి ఇంటి దగ్గర తర్వాత వెళ్ళాలి, సో లేట్ అయిపోతుంది అన్నట్టు ఇంకా అందరం కలిసి బయలుదేరేస్తున్నాము. అక్క వాళ్ళు రీసెంట్గానే ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారు, అది కన్స్ట్రక్షన్లో ఉంది. సో చందు, తర్వాత పిన్ని వాళ్ళు చూడాలి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అక్క బావ మాతో కలిసి వస్తున్నారు. సో అక్క వాళ్ళ ఫ్లాట్ చూసేసిన తర్వాత ఇంకొకేసారి బయలుదేరేద్దాము అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా నేనైతే లంచ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ ఫుల్ రెస్ట్ తీసుకున్నాను, నిద్రపోయానమాట. లేదంటే ఫుల్ హెడేక్గా ఉండింది ఆ రోజు. జర్నీ చేసి వచ్చో ఎందుకో తెలీదు, అస్సలు సగించలేదు అంటారు కదా, అలా ఉండింది. ఇంకా పడుకొని లేచిన తర్వాత కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది. సో టీ తాగుంటే బాగుండేదేమో అనిపించింది. అక్కడ అక్క వాళ్ళు ఇచ్చినా కూడా వద్దు అని చెప్పేసి వచ్చేసాము, టైం అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా తిరుపతి అయితే ఎంత డెవలప్ అయిపోయినట్టు అనిపించిందో నాకు. చిన్నప్పుడు అంతా వచ్చేటప్పుడు చూసేటప్పుడు ఇలాంటివి ఏవీ లేవు, ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది కదా. మన మదనపల్లి ఎప్పుడు ఇలా డెవలప్ అవుతుందో అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సో చూసారా, ఫైనలీ ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. కన్స్ట్రక్షన్లో ఉంది, 3 floors ఏమో కడుతున్నారంట. సో తిరుపతి బైపాస్కి దగ్గరలో ఉంది అనుకుంటాను. రేణిగుంట రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, సో దానికి దగ్గరలో ఉంది. డైనింగ్ టేబుల్ వస్తుంది, డిజైన్ వస్తుంది ఆర్చ్ మాదిరి, ఈ వరకు వస్తుంది డిజైన్. ఇది డైనింగ్ టేబుల్, డబల్ బెడ్రూమ్ అక్క, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇది బాత్రూమ్. కలర్ కాంబినేషన్ బాగా వేసినారు. దీనిపైన అది బాగుంది కలర్ కాంబినేషన్.
ఇంక ఇక్కడ టెర్రస్ మీద నుండి చూస్తుంటే వ్యూ నాకు చాలా చాలా నచ్చేసింది. ఎంత గ్రీనరీగా ఉందో అనిపించింది అసలు. గుమ్మడి నాకు అర్థం కాదు. ఏం మీకు అందరికి పిచ్చా? ఇట్లా అందరూ ట్రై చేస్తున్నారు. మన పెద్ద చేతులు వేరు, వాడి చిన్న చేతులు వేరు. స్పాంజ్ కదా అతుక్కునే. ఇంక ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటో మీకు అసలు అర్థం అవ్వట్లేదు కదా. ఇంటి నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు మా పార్తు ముందర ఫ్రంట్ డోర్లో ఫ్రంట్ కూర్చొని ఉన్నాడు సాగర్ దగ్గర. సో డోర్ మధ్యలో వేలు పెట్టేశాడు. మా చందు చూసుకోకుండా డోర్ వేసేసింది. వాడు కొద్దిసేపు మాత్రమే ఏడ్చాడు, వాడికి తగలలేదా అని చెప్పేసి వీళ్ళందరూ టెస్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ చాలా పెయిన్ వచ్చిందంట, కానీ మా పార్తు మాత్రం కొద్దిసేపు ఏడ్చి ఆగిపోయాడు. వీళ్ళు ఇంకా ఒకరు పోతే ఒకరు ట్రై చేస్తూ ఉన్నారనమాట. డోర్ మధ్యలో వేలు పెట్టి ఎంత పెయిన్ వస్తుంది అన్నట్టు. సాగర్కి ఎక్కువ పెయిన్ వచ్చింది, అలానే విద్యాకి ఎక్కువ పెయిన్ వచ్చింది. మా విద్యాకి అయితే నెయిల్ దగ్గర తగిలిందంట, మా పార్తు కూడా అక్కడే తగిలింది. కానీ వాడు ఎలా తట్టుకున్నాడబ్బా అని చెప్పి షాకింగ్లో ఉన్నారు వాళ్ళందరూ. సో ఎక్కువ తగలేదు కాబట్టి ఆ రోజు ఇంకా గుడ్ లక్ అనుకోవాలి అందరిది. ఒకవేళ వాడికి తగిలిందే అనుకో అందరికీ అయిపోయి ఉంటుంది. సో ఫైనలీ అక్కడ చూడడం అయితే అయిపోయింది. ఇంకా మదనపల్లికి బయలుదేరేస్తున్నాము. సో అక్కడ నుండి ఇంకా మాకు రూట్ తెలియదు కదా అన్నట్టు అక్క బావ ఇద్దరు కపిల్ తీర్థం ఉంటుంది కదా, సో అక్కడ దాకా మేము వచ్చి డ్రాప్ చేసేసి తర్వాత వెళ్తాము అని చెప్పి మాతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇంకా ఈవినింగ్ టైంలో అలా వెళ్తూ ఉంటే చల్లగాలికి చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఫైనలీ కపిల్ తీర్థం దగ్గరికి వచ్చేసాము. ఇంకా వాళ్ళు కూడా మమ్మల్ని డ్రాప్ చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా మేము మాత్రం మదనపల్లికి రిటర్న్ అయిపోతూ ఉన్నాము. సో ఇక్కడ చూస్తూ ఉంటే తిరుమలకి వెళ్ళకుండా వెళ్ళిపోతున్నామే అన్నట్టు అనిపించింది అనమాట. సో ఈ మధ్య నాకు తిరుమల చాలా చాలా గుర్తొచ్చేస్తూ ఉండింది. వెళ్ళుంటే బాగుండేది ఒకసారి అనిపించింది, కానీ ఇంకా టైం కుదరాలి అని సిచ్యువేషన్ రావాలి కదా. సో అందుకే ఇంకా మదనపల్లికి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. ఇంకా వెళ్ళేదారిలో ఇక్కడ మళ్ళీ ఫ్రూట్స్ మార్ట్ ఉంటుందన్నమాట. అక్కడ స్టాప్ చేసేసి ఇంకా నేను చందు ఇద్దరం షాప్ చేస్తూ ఉన్నాము. సో ఈ వాటర్ యాపిల్స్ కొంచెం కొత్తగా అనిపిస్తే అవి తీసుకున్నాము. ఇంకా జీడికాయలు, తర్వాత మ్యాంగోస్, పైనాపిల్స్ ఇలాంటివన్నీ తీసుకొని ఇంకా హ్యాపీగా మళ్ళీ మాట్లాడుకుంటూ మా జర్నీ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఎక్కడైనా ఆగి టీ తాగేసి వెళ్దాము అనుకున్నాము, కానీ ఇంకా టీ తాగకుండా ఇలా ఫ్రూట్స్ తింటూ వెళ్తున్నాము. యూట్యూబ్లో అంతా మా బుడ్డోడు అని ఉంటుంది, అట్లే వచ్చేస్తుంది. పీకేనాడంతా ఏమి ఏమి ఏమా మాయేమో నీకు అలసిపోయినాడు. సరిగ్గా వస్తానండి. లైట్ ఆన్లో పాతు ఏడుస్తాడు మళ్ళా చందన గుండోడు మెరుస్తాను. ఏ జాయిన్
మా పార్ట్ అల్లరి చూసారా, మామూలుగా లేదు అసలు. ఫుల్ ఎనర్జీ జోష్ వచ్చేసింది వాడికి. ఇంకా కార్లో మబ్బుగా ఉన్నా కూడా ఫుల్ ఎనర్జీగా ఆడుకుంటూ ఉన్నాడు. సో అలా ఇంకా పీలేరుకి వచ్చామన్నమాట చందు వాళ్ళ ఇంటికి. సో మా చందు జుట్టు చూసారా పీకి పీకి ఎలా చేసాడో. సో పిన్నిని తర్వాత నేహాని ఇక్కడే డ్రాప్ చేసేసి నెక్స్ట్ మనం వెళ్దాము అన్నట్టు ఇక్కడికి వచ్చేసాము. నేహా ఏమో వాళ్ళ ఇంట్లో ఉండకుండా ఇంకా మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసింది. సో పిన్ని వాళ్ళకి ఒక షాప్ ఉందన్నమాట. అక్కడ ఇంకా ఏవైనా కూల్ డ్రింక్స్ తర్వాత లేస్ కుర్కురే ఇలాంటివి ఉంటాయి కదా. సో అవి ఏవైనా తాగేసి తీసుకొని వెళ్ళండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇంకా డిన్నర్ చేయమని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారు. వద్దు లేట్ అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, బాబు ఉన్నాడు కదా అని చెప్పేసి వద్దని చెప్పాము. అందుకే ఇంకా బాదం మిల్క్ తర్వాత కొత్తగా ఏవో స్టాక్ వచ్చాయంట. సో అవి తీసుకోమని చెప్పారు పిన్ని. అవి ఇంకా నేను చందు తీసుకొని ట్రై చేస్తూ ఉన్నాము. ఇంకక్కడ మేము అవి తీసుకుంటూ అనుకుంటూ ఉన్నాము నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మా పార్తు అంగిడి మొత్తం ఖాళీ చేస్తాడేమో, అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి. నేహా కూడా ఇప్పుడు అలానే చేస్తూ ఉందంట. నేహాకి కాంపిటీషన్గా ఇంకా వీడు కూడా తయారవుతాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఫైనలీ అక్కడ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చి కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసాము. ఇప్పుడు టమోటా రైస్ ఇష్టమా చికెన్ ఇష్టమా నీకు? చికెన్ టమోటా రైస్ లెగ్ పీస్ 3 ఇష్టమా? అబాబ్కి టబూన్ అంటే తెలుసా? తెలుసు. చందు ఫోన్ బాయ్ చెప్పు, ఈడు చెప్పు గట్టిగా. దిగు పదా మెల్లదాము. ఇంకా అక్కడ కొద్దిసేపు వాళ్ళతో స్పెండ్ చేసి నేహాతో కొన్ని కబుర్లు చెప్పుకొని మా సాగర్ చూసారా నేహా సైకిల్తో ఆడుకొని నేహాని కొద్దిసేపు ఆట పట్టించి ఇంకా ఫైనలీ బయలుదేరేస్తున్నాము. పిన్ని అయితే వంట చేస్తాను తినేసి వెళ్ళండి అని చెప్పి చాలాసేపు అడిగారు. లేట్లే వెళ్ళిపోతాము, ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది కదా బాబు ఉన్నాడు అని చెప్పేసి మేమైతే వచ్చేసాము. ఫుల్ టయర్డ్ అయిపోయామన్నమాట మదనపల్లికి వచ్చేసరికి. సో మేము మదనపల్లికి వచ్చేసరికి టైం చూసారా 9 అవుతూ ఉండింది. ఇంకా అప్పుడు రీచ్ అయిపోయాం మదనపల్లికి. 1 డేలోనే వెళ్ళడం రావడం అంటే చాలా కష్టమని అర్థమైంది ఆ రోజు. సో వెళ్ళడం ఆ రోజులోనే ఉంది, రావడం కూడా ఆ రోజులోనే ఉంది. 3 అవర్స్ అన్నమాట జర్నీ. సో సమ్మర్లో ఇలాంటి జర్నీస్ చేయకూడదురా బాబు, చాలా కష్టం అనిపించింది నాకైతే. ఇంకా మా విద్య అయితే ఫుల్ అలసిపోయాడు, అందుకే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళగానే మళ్ళీ నేను విద్య ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా అత్తయ్య డిన్నర్ ఏం చేయలేదు. సో అందుకే ఇంకా బయటకు వెళ్ళి ఎగ్ రైస్ అండ్ చికెన్ పకోడా తెచ్చుకున్నాము. సో మా డిన్నర్ అయితే అలా కంప్లీట్ చేసుకున్నాము. ఫైనలీ మా డే అలా ఎండ్ అయింది. సో ఈ వీడియోని కూడా ఇంక ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో నేను ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే మీరు చూసేయచ్చు. అండ్ మై నెక్స్ట్ వీడియో బాయ్.